ఫ్రెండ్స్, అసెంబ్లీలో సీఎంపై దాడి, పరిస్థితి విషమం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, శాసనసభలో విద్యుత్ పద్ధతులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది అసెంబ్లీలో సీఎంపై దాడి చేసేంత వరకు వెళ్ళింది. జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడు అని రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి సీఎం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాను హత్య కేసులో నిందితుడని నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో, మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాడు. నాకు కూడా చంచల కూడా జైలు జీవితం గుర్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకి పోయాం. ఆయనకు చర్లపల్లి గుర్తు ఉంటుంది. మళ్ళీ యాదకు చేసుకుంటున్నాడు. సీఎం రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై ఆరోపణలు చేసి ప్రతి యాక్షన్ రికార్డు నుంచి తొలగించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.